ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యేసయ్యకి మన మీద గొప్ప తలంపులు కలిగి ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. తలంపులు అంటే ఆలోచనలని మనము భావించవచ్చు. అంటే ఈ లోకంలో మనము ప్లాన్స్ కలిగి ఉంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డలు మంచిగా చదువుకోవాలా, మంచిగా ఆశీర్వదింపబడాలా, అతని లైఫ్ సెటిల్ అవ్వాలని ఈ లోకంలో తల్లిదండ్రుల ఆశ ఉంటుందండి. అదేవిధంగా మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల ఆశ కలిగి ఉన్నాడండి. మనము అనుకుంటాం మనకి ఎంతవరకు అంటే కొంతవరకే మనకు తెలుసుద్ది. మనం ఈ లోకంలో చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పోస్టులు ఈ లోకంలో తక్కువ ఉంటే చాలని మన స్తోమతని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. అయితే దేవుని బిడ్డలైన మనము దేవుడు మనల్ని పై స్థానంలో ఉంచాలని మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దావీదు గారిని చూసుకున్నప్పుడు ఆయన గొర్రెలు కాసుకునే దావీదు గారండి. ఆయనకి 100 గొర్రెలు ఉంటే 200 గొర్రెలు లేదా 2000 గొర్రెలు, ఆయన గొర్రెల మంద పెరగాలని, గొర్రెల్ని పరిపాలించాలని దావీదు గారి ఆశ ఉంటుంది. ఆయన కోరిక అంతవరకే ఉంటుంది. ఏమంటే ఆయన గొర్రెల కాపరి. అయితే దేవుని కోరిక ఏమై ఉందంటే గొర్రెలకు కాదు కానీ మనుషులకి రాజుగా చేస్తానని యేసయ్య అనుకున్నాడు, చేసి చూపించారండి. అంటే మన ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి, దేవుడి ఆలోచనలు చాలా గొప్పగా విస్తారంగా ఉంటాయండి. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనల్ని మంచి స్థాయిలో నిలబెడతాడు. మనకి దేవుడు ఆత్మను దయచేస్తాడు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనము కూడా చేరాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నారండి. దేవుని వాక్యము పరిశుద్ధమైనది, బలమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము సేవించేది నిజమైన దేవుని సేవిస్తున్నామండి. దేవుడు మన మంచి కోరుకుంటున్నాడండి. ఏమంటే ఆయన మనల్ని కన్నాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన మంచి కోరుకుంటారు. అలాంటిది దేవుడు మన మంచి కోరుకుంటుంటే మన దేవునికి ఏం చేస్తున్నాం? మనము దేవుడికి ఉపవాసాలు ఉండాలండి. ప్రార్థన చేస్తే మనకు మంచిదా, దేవునికి మంచిదని మనం చూసుకున్నప్పుడు ప్రార్థన చేస్తే మనము శోధనలోకి పడకుండా, మన ప్రాణానికి ఎటువంటి అపాయాల గండాలు కీడు కడకుండా దేవుని యొక్క కాపాడే దొత్తులు ఆయన కంచెని ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ఆత్మ పరలోకానికి వెళ్తే మనకే మంచిది. ఏమంటే నరకంలోకి వెళ్లకుండా మన కన్న తండ్రితో మన యుగ యుగాలు గడపచ్చు. కాబట్టి మన ఆత్మ పరలోకానికి వెళ్ళేదే మనకే మంచిది. కాబట్టి దేవుడు మనకి మంచిది ఇవ్వాలని ఆశపడతాడు. ఈ లోకంలో ఏదైనా మన బిడ్డలకి మనము మంచిది అడిగితే చెడ్డనీయం. కాబట్టి మన దేవుడు కూడా మనం మంచిది అడిగితే దాంట్లోకి శ్రేష్టమైనది ఇస్తారండి. మన ఆలోచనలు తాత్కాలికమైన ఆలోచనలు, దేవుడు ఆలోచనలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు నేనా ఇంతగా ఉన్నది, నా వల్ల ఇది అవుతారు అనుకుంటారు. ఎవరి వల్ల ఏది కాదండి, దేవుడి ద్వారానే అవుతుంది. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు ఏ మానవాళిని వదిలివేసే దేవుడు కాదండి. వదిలివేసి దేవుడు వెళ్ళిపోడు. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని హత్తుకోవాలని ఆశపడుతున్నాడండి. ప్రతి ఒక్క మానవాళిని ఆయన ఒకటేలాగా ప్రేమిస్తున్నాడు. దేవుడేమి ఒకరిని ఒక రకంగా, ఒకరిని ఒక రకంగా, ఎవరి దగ్గర దేవుడు పార్షియాలిటీ చూపించటం లేదండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళి మనిషి నాసికారంధ్రంలో జీవాత్మ ఊదితేనే ఆదాం గారి ద్వారా, అవ్వ ద్వారానే ఈ లోకం నుండి మనుషులు వచ్చారు. అయితే మనుషులు బలాత్కారంతో పట్టబడి ఉన్నారు. కాబట్టి మన సొదొమ గొమొర్రాను చూసుకున్నప్పుడు దేవుడు అగ్ని గంధకముతో సొదొమ గొమొర్రాని అంతం చేశారు. అదేవిధంగా నోవాహు గారి కాలంలో చూసుకున్నప్పుడు నీటితో కడిగి వేశారండి. అంటే ఈ లోకము చెడిపోయింది. చెడిపోయినా కూడా దేవుడు ఇంకా క్షమిస్తున్నాడు. నా బిడ్డ మారుతారు లేదా నా బిడ్డ మారుతుందని. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దీర్ఘ శాంతుడు కాబట్టి ఆయన కోపము త్వరగా రగులుకొనును. అయితే దేవుడు కోపము ఒక్క సెకండ్ ఉన్న సృష్టించిన దేవుడు అంతం చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుందండి. మనం ఈ లోకంలో ఒకటి తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. అయితే దాన్నే చెడగొట్టాలంటే నిమిషం, మనం సెకండ్ రెప్పపాటున మనం చెడగొట్టేయచ్చండి. దేవుడు కూడా ఈ లోకాన్ని సృష్టించాడు, కష్టంగా సృష్టించాడు. ఆయన
ఆత్మ గొప్పగా సృష్టించింది. అయితే పాడు చేయాలంటే ఏదో ఒకటి పెట్టి దేవుడు నిమిషం లోపల సెకండ్ లోపల కలుగుతాడు. అయితే దేవుడు ఎందుకు ప్రేమ కలిగి ఉన్నారంటే నా బిడ్డలు మారుతారు, నా బిడ్డల పట్ల నా ఆలోచనలు గొప్పగా ఉన్నాయి, పరలోక రాజ్యానికి రావాలా, నాతో గడపాలా, అక్షయ కిరీటం పొందుకోవాలా, జీవ కిరీటం పొందుకోవాలా, నాతో ఉండాలా, నా కుడి పార్శ్వంలో కూర్చోవాలా, అదే విధంగా పరలోక రాజ్యంలో నేను ఉండేటువంటి నా ఇంట్లో నా బిడ్డ ఉండాలా, దీనికి నా బిడ్డ వారసుడని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నారండి. దేవుడైతే మన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు. మనము దేవుని ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నామంటే దేవుడు అనుకున్నట్లు మనం జీవిస్తున్నామా, దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్నామా, ఆజ్ఞను అనుసారంగా జీవిస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య, మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుంది. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా ఆలోచనలు యేసయ్య పెంచుకునేదానికి నీ ఆత్మని దయచేయండి అయ్యా. తవల వన్నుడా, రత్నం వన్నుడా, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడా, పరిశుద్ధమైన పట్టణంలో ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా. నేను ఉన్నవాడును అనువాడును అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. యేసయ్య, మీ వాక్యము పరిశుద్ధమైన వాక్యమయ్యా. మీ వాక్యాన్ని వింటే ప్రతి ఒక్క మానవాళి విశ్వాసము వారు పుంజుకొని వాళ్ళ సర్వసత్యంలోకి నడిచేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్క స్త్రీని కాపాడండి అయ్యా, ప్రతి ఒక్క పురుషుని కాపాడండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డకి మీ పరిశుద్ధమైన శక్తిని దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. యేసు, అదే విధంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మా పట్ల మీ ఆలోచనలు బహు విస్తారములని దేవుని వాక్యం సెలవిస్తున్నాయా. యేసయ్య, మమ్మల్ని మీరు పైగా ఉంచాలా, తలగా ఉంచాలా, మొదటి వాడుగా ఉంచాలా, అదేవిధంగా పై చేయిగా ఉంచాలని మీరు ఆశపడుతున్నారయ్యా. అయితే మాకు ఏమన్నా పాపాలు అడ్డొస్తున్నాయా, శ్రమలు అడ్డొస్తున్నాయా, మాకు మీకు మధ్యలో మా పాపాలు అడ్డుగోడగా ఉండి మా ప్రార్థనలు యేసు మీ దగ్గరికి చేరకుండా మధ్యాకాశంలో దురాత్మ సమూహాలు ఆపుతున్నాయా. యేసు, అవన్నీ చీల్చుకొని మీ దగ్గరికి వస్తేనయ్యా మా ప్రార్థన పరలోక రాజ్యం చేరితే యేసు మీరు గాబ్రియేలుకి మిఖాయేలుకి యేసు మీరు ఆజ్ఞాపిస్తే మెరుపు వేగంతో వచ్చి మా పనులన్నీ యేసు మీరు ఆజ్ఞాపిస్తే జరుగుతాయి. అదేవిధంగా మీరు గొప్ప దేవుడు, మీరు శక్తిమంతుడు. స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. ఈ లోకంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళని నమ్ముకుంటే, వాళ్ళ పాదాలు పట్టుకుంటే, వాళ్ళకి డబ్బులు ఇస్తే, నాకు మంచి ఉద్యోగాలు వస్తే అవన్నీ వదిలివేసి యేసు ఏమొచ్చినా కూడా మీ మీద ఆధారపడే మంచి మనసుని దయచేయండి. పాపంలోకి ఊరిలోకి సాతానికి చోటు ఇవ్వకుండా యవ్వన వయసులో మీ కాడి మోసే మంచి మనసుని ప్రతి ఒక్క బిడ్డకి ధారాళముగా దయచేయుదురు గాక అని వేడుకున్న జ్ఞాపకం చేసుకోమని. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచురాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్